హాయ్ అందరికి. గిన్నెడు అన్నాన్నయినా సరే అలవోకగా తినేయొచ్చండి ఒక్క చారుతో. ఇంకే కూర అవసరం లేకుండా. చారుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇది టమాటా చారు. దీన్ని టమాటా రసం అని కూడా అంటారు. ఈ టమాటా చారుని ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని నీట్‌గా కడుక్కొని, టమాటా ములిగేదాకా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఉడికిపోయిన తర్వాత దాని మీద తొక్క తీసేసి దాన్ని బాగా పిసుకుని రసమంతా వేరు చేసుకొని తొక్కంతా తీసి పక్కన పెట్టేయాలి. టమాటాలు వేగించేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం కలిపి దంచుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత ఒక గిన్నెలోకి మనం దంచుకున్న ధనియాల్ని, కొంచెం చింతపండుని, అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని, అందులో వాటర్ పోసుకొని, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. చారు బాగా మరిగిన తర్వాత దింపేసుకొని, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కొత్తిమీర అన్నీ కలిపి తెరమూత పెట్టుకోవాలండి. ఈ చారుకి కాంబినేషన్‌గా ఆమ్లెట్ ఉంటే చాలా బావుంటుంది.